బతుకులే టార్గెట్ గా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవసరాలను అడ్డం పెట్టుకుని కోట్లు కొలగొడుతున్నారు. వారిని నిలువునా ముంచేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణలు పెట్టినా నిత్యం ఎక్కడో ఒక చోట ఆర్థిక మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బాధితులుగా ఎంతో మంది మిగులుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన వీరన్న అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ దందా నిర్వహించి డిపాజిట్దారులను నిండా ముంచాడు. మీ పెట్టుబడిని 200 రోజుల్లో డబుల్ చేసి చూపిస్తామంటూ ప్రచారం చేశాడు. అతని మాయమాటలు నమ్మిన ప్రజలు సభ్యులుగా చేరి లక్షల్లో డబ్బు పెట్టారు. చివరకు స్కీమ్ నిర్వాహకుడు డబుల్ కాదు కదా అసలు కూడా ఇవ్వకుండా టోపీ పెట్టాడు. వీరన్నను డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తన ఆరోగ్యం బాగలేదని త్వరలోనే డబ్బులు ఇస్తానని చెబుతూ వచ్చారు. చివరికి తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు 60 కోట్ల వరకు నిర్వాహకుడు కాజేసినట్లు బాధితులు ఫిర్యాదులో తెలిపారు. వీరబాబు అనే వ్యక్తి వీరన్న పేరుతోటి ఏదో మనీ ట్రాన్సాక్షన్ పేరు మీద ఏదో 10,000 కడితే ఒక నెల రోజులలో డబుల్ అయితే అనే దాని మీద బాగా ప్రాపకాండ చేసి మా బంధువులలో చాలామందిని ఇట్లా సుమారు మా బంధువులలో ఒక 400-500 మంది కట్టాను. మరి అసలు వాళ్ళు డబ్బులు ఇచ్చింది తెలియదు, ఇవ్వండి తెలియదు, వాళ్ళంతా లబోదీపు అంటారు. తను అడ్రస్ లేడు. దీనివల్ల అసలు వాళ్ళు కూడా చాలా కూలీ నాలు చేసుకొని పైసా పాల పోగేసుకొని ఏదో వస్తుందేమో ఆడపిల్లల పెళ్ళిళ్ళు, మంచి చెడులు, పిల్లల చదువులు, కుటుంబానికి ఆర్థిక అవసరానికి పనికి వస్తాయన్న ఉద్దేశం మీద వాళ్ళ ఈరణ అనే వ్యక్తి దగ్గర పొదుపు చేయడం జరిగింది. అసలు ఆ ఈరణ అడ్రస్ లేడు, ఆ డబ్బులు ఏమైనా తెలియదు. వాళ్ళు పాపం లబోదీపు కూలీలు చేసుకొని రూపాయి పాల మిగిలిచ్చి కుటుంబానికి ఏదన్నా ఆసరాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం మీద వాళ్ళు పొదుపు చేయడం జరిగింది. దీనికి మోసపోయామని తెలియగానే వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించి అలాంటి వ్యక్తులు మోసగాళ్ళని గుర్తించి జైలు పాలు చేస్తే బాగుంటుంది అనేది